నువ్వు చెప్పరా. ఎక్కడ ఆపాను? అమ్మా వీడి కింద నుంచే పారిపోయాడమ్మా. నేను వెళ్ళిపోయాను కానీ వీళ్ళే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. కింద ఊరి వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారో తెలీదు, ఎందుకు తీసుకొచ్చారో తెలీదమ్మా. ఎందుకు ఇలా కొడుతున్నారో తెలీదు, ఎందుకు ఇలా వేలాడదీశారో తెలీదు, ఎందుకు బాణంతో పొడుస్తున్నారో తెలీదు, దాన్ని ట్యూన్ చేయడానికి ఒకటి ఎందుకు పక్కనే పెట్టారో తెలీదు. ఇదంతా ఏంటో తెలియడం లేదమ్మా. నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించి వదిలేయండి అమ్మా. మీ గురించో మీ విచిత్రమైన పద్ధతుల గురించో ఈ ఊరి గురించో మేము ఎవరికి చెప్పమమ్మా. ఇది మా అమ్మ మీద ఒట్టమ్మా, అమ్మ మీద ఒట్టు. రే అమ్మా ఇట్రారా. చెప్పండి అమ్మా. నువ్వేనా వాళ్ళని తీసుకొచ్చింది? చిన్నయ్య తప్పేం లేదమ్మా. కింద ఊళ్ళో వీళ్ళు యముడు, నరసింహం, పురుషోత్తమన్ పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేశారు. మన ఊరి ఆచారం ప్రకారం వేరే ఊర్లో ఎవరిని చంపకూడదు. అందుకే మరో దారి లేక వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చేలాగా మేమే ఏర్పాటు చేశాం. నువ్వు అబద్ధం చెప్పుకో. ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు మేడం మీరు కాసేపు నోరు మూసుకుంటే వెళ్ళి మమ్మల్ని క్షమించి వదిలేస్తారు. మేము ఊళ్ళోకి వెళ్ళిపోతాం. యువర్స్ ఒబీడియంట్లీ కేస్ సతీష్ కుమార్. హరీష్, నువ్వెవరికి భయపడకు. నిజం చెప్పు, వాళ్ళే నిన్ను తీసుకొచ్చారా? నీ అంతటి నువ్వు రాలేదా? నేనిప్పుడు నిజం చెప్పడానికి భయపడ్ను. అందరూ బాగా వినండి. మేము కింద ఊరు నుంచే భయంతో పారిపోయాం. ఇదిగో ఇక్కడున్నాడే చిన్నయ్య, ఈయనే ఇక్కడికి తీసుకొచ్చాడు. నిజంగా మా అంతటి మేము రాలేదు. అర్థమైందా మీకు? ఈ అమ్మాయి నాకు ఒక 15 డేస్గానే పరిచయం, అంతే. అంతకుమించి పెద్ద పరిచయం ఏమీ లేదు. కానీ ఆ 15 డేస్ కోసం నేను చావడానికి రెడీగా లేను. ఇప్పుడు అంతగా జరగకూడదు ఏం జరిగింది? సొంత మేనమావకిచ్చి పెళ్లి చేయబోతున్నారు. ఎవరు చేస్తున్నారు? అమ్మ, నాన్న. ఈ పెళ్లి పెద్ద ఎవరు? అమ్మమ్మే పెళ్లి పెద్ద. బ్రహ్మాండంగా పెళ్లి చేస్తారు. ఇది మీ కుటుంబ సమస్య. ఇందులో నేనెవరిని? థర్డ్ పర్సన్. నేను ఫోర్త్ పర్సన్. నన్ను వదిలేయండి. మేము నిజంగా ఈ ఊరు గురించి ఎవ్వరికీ చెప్పం. రే నీ అమ్మ మీద ఒట్టేరా. అమ్మ మీదొట్టు ఈ ఊరు గురించి ఎవ్వరికి చెప్పం. ఏంటి ఏమన్నావు? 15 డేస్ మాత్రమే పరిచయమా? ఓ 2-3 రోజులు ఎక్కువ ఉండొచ్చు. బట్ అప్రాక్సిమేట్లీ 15 డేస్. అంతకు మించి ఏమీ లేదు, అంతే. ప్రాణాలకి భయపడి జంప్ అయిపోతున్నావు, సిగ్గులేదా నీకు? సౌమ్య, ప్రాక్టికల్గా మాట్లాడు. వీళ్ళంతా నీ రిలేటివ్స్. వీళ్ళు నీ భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచిస్తారు. మనిద్దరికి ఓ 15 డేస్ పరిచయం ఉంటుందా? కానీ బ్రోకి నువ్వు 14 ఏళ్ల తపస్సు. ఆయన కథ విన్నాను, ఎంత బాధ అనిపించిందో తెలుసా? 14 ఏళ్ళు. కరెక్టా బ్రో? నీ ఒక్కదానికోసం. కరెక్టా బ్రో? ఇంకేమీ జరగలేదంట మధ్యలో. కరెక్టేనా బ్రో? కరెక్టే రా, త్వరగా ఫినిష్ చేయి. ఓకే బ్రో, బెస్ట్ ఆయనే పెళ్లి చేసుకో. అదేగా న్యాయం. మనిషి కూడా బానే ఉన్నాడుగా. ఓకేనా బ్రో? వాడు మాట్లాడింది విన్నారుగా. మీరందరూ నా గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారంటున్నాడు. నువ్వు నాకు మావైవి, నన్ను పెళ్లి చేసుకుంటానని ఒట్టేశావు. అందుకని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. నువ్వు నీ కొడుక్కి నాకు పెళ్లి చేయాలి, అంతేగా? అచ్చాలుగా నీకు. నీ కులం ముఖ్యం, నువ్వు వేసిన ఒట్టు ముఖ్యం. సో నీ తమ్ముడికి నాకు పెళ్లి జరగాలి. నువ్వు ఆ తండ్రివేనా? పెళ్ళవంటే భయం, ప్రాణాలు పోతాయని భయం. అసలు నిన్నేమనాలో కూడా నాకు తెలియట్లేదు నాన్న. వీడికి నేను 15 రోజులు మాత్రమే పరిచయమట. అంత పెద్ద సెల్ఫిష్ లోకమా ఇది? కానీ నేను సెల్ఫిష్ని కాదు. నేను మా మావయ్యని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటాను. కానీ నా కోసం ఒక్క పని మాత్రం చేయండి ప్లీజ్. వీళ్ళనేం చేయకుండా ప్రాణాలతో వదిలేయండి మావయ్య, నా కోసం ప్లీజ్.